దాదాపుగా రెడీ అయిన భూభారతి మార్గదర్శకాలు. పక్కా రూల్స్ రూపొందిస్తేనే భూభారతి మార్గదర్శకాల ముసాయిదా తయారవుతున్నది. ఆర్ఓఆర్ చట్టం అమలుపై నేడు రేపు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నది. అయితే ఇందులో కేవలం ఎంపిక చేసిన అధికారులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వర్క్ షాప్లో సెలెక్టెడ్ అధికారులు మాత్రమే కూర్చుని రూల్స్ రూపొందిస్తారా? ముసాయిదా రూల్స్ పైన చర్చిస్తారా? భూభారతి అమలు ఎలా ఉండాలో నిర్ణయిస్తారా అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఆర్ఓఆర్ రూపకల్పనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 14 ఏండ్ల తర్వాత ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిపుణుల అభిప్రాయ సేకరణ తర్వాత చట్టానికి తుదిరూపు లభించింది. అయితే ఇప్పుడీ భూభారతి రూల్స్ ప్రజలకు అనుకూలంగా ఉంటాయా? అధికారుల ఇష్టాయిష్టాలతోనే రాస్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్ఓఆర్లోని తప్పు చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు అన్న కాలంలో యథాతథంగా కొనసాగించడాన్ని ఆఫీసర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం అధికారులే కూర్చుని రూల్స్ రూపొందించుకోవడం ద్వారా ఎలాంటి ప్రతికూలతలు తలెత్తుతాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మంచి పేరు రావాలంటే ప్రజలకు అనుకూలంగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. పక్కా రూల్స్ రూపొందిస్తేనే భూభారతి చట్టం అమలుకు రూపొందించే నిబంధనలు క్షేత్రస్థాయిలో చేయదగ్గవిగా ఉండాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆచరణాత్మకంగా ఉండాలి. ఏ ఉద్యోగి, ఏ అధికారి ఏం చేయాలో నిర్దిష్టంగా ఉండాలి. ఏ రూల్ తయారు చేసినా వెబ్ పోర్టల్లోని మాడ్యూల్స్కి అనుకూలంగా ఉండాలి. దరఖాస్తు చేసుకుంటే ఆటోమేటిక్గా నోటీసులు జనరేట్ కావాలి. ఆ నోటీసులు సర్వ్ చేయడం, రిపోర్టులు రాయడం, అప్లోడ్ చేస్తే పై స్థాయి అధికారికి వెళ్లడం, అక్కడ ఆమోదిస్తే ఉన్నతాధికారి లాగిన్కి చేరడం వంటి ఆప్షన్లు పక్కాగా పనిచేయాలి. ఏ ఆప్షన్ని అమలు చేసినా దానికి టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. ధరణి పోర్టల్ రూపొందించిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న తప్పిదాలో పునరావృతమైతే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. అందుకే రూల్స్ టెక్నాలజీకి అనుకూలంగా ఉండాలి. ఆ రూల్స్ అధికారులు, సిబ్బంది చేయగలిగేలా ఉండాలని భూమి సునీల్ అభిప్రాయపడుతున్నారు. ఫీల్డ్ మెషినరీ, సాఫ్ట్వేర్ను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి దానికి టైం లిమిట్స్ ఉండాలి. వీటిని కూడా ఆటోమేటిక్గా అమలయ్యేటట్లు స్టెప్ బై స్టెప్ రూల్స్తో పాటు టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. ఇలాంటివన్నీ రూపొందించేటప్పుడు చట్టం తయారీలో చూపిన ప్రజాస్వామ్యబద్ధతను మరోసారి పాటించాలని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలకు భూ సమస్యలకు పరిష్కారం ఈజీగా లభించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతున్నారు. ఆటోమేటిక్ నోటీస్, భూభారతి మార్గదర్శకాలు అధికారులు, సిబ్బందికి ఆచరణాత్మకంగా ఉండాలి. ఉదాహరణకు సక్సెషన్కు దరఖాస్తు వస్తే తహసీల్దార్ విచారణకు నోటీసులు జారీ చేసేలా ఉండాలి. అవి ఎవరి ద్వారా స్టేక్ హోల్డర్స్కి వెళ్తాయో కూడా పేర్కొనాలి. నోటీసు కాల పరిమితి కూడా ఉండాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయ్యేలా టెక్నాలజీని కూడా రూపొందించాలి. విలేజ్ రికార్డుల నిర్వహణ ఎవరు చేయాలి? ఆర్ఓఆర్ నిర్వహణకు ఫార్మాట్స్, డీమ్ టు మ్యూటేషన్ ఎట్లా? ఇవన్నీ రూల్స్లో వస్తాయి. సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలన సెక్షన్ 8 కింద ఆర్డీఓలకు అప్పగించారు. ఇప్పుడు మ్యూటేషన్ చేసేందుకు వారికి లాగిన్ ఇవ్వాలి. అప్పీల్ చేసుకునేందుకు ఆప్షన్ ఉండాలి. అలాగే తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తే ఆర్డీఓకు అప్పీల్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించాలి. సెక్షన్ 7(8)లో పేర్కొన్నట్లుగా తహసీల్దార్లో ఆర్డీఓలకు మ్యూటేషన్ చేసే వెసులుబాటు ఉండాలి. అప్పీల్ వ్యవస్థ కూడా వెంటనే ఏర్పడాలి. రూల్స్ లేకనే ఫెయిల్. రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టం 49 ఏండ్ల పాటు అమల్లో ఉంది. 1971 నుంచి 1989 వరకు రూల్స్ రూపొందించడానికే సరిపోయింది. 1996 వరకు కొన్ని వందల క్లారిఫికేషన్లు జారీ చేశారు. ఆర్ఓఆర్ 2020 అమలు చేసేందుకు రూల్స్ రూపొందించలేదు. ఎప్పటికప్పుడు సర్క్యులర్లతోనే కాలం వెళ్లదీశారు. ఏ పనిని ఏ స్థాయి అధికారి చేయాలో తెలియదు. అందుకే ధరణి పోర్టల్ ఫెయిల్ అయ్యింది. ఆఖరికి తహసీల్దార్ సంతకం కూడా కలెక్టర్ ఫోర్జరీ చేసేటట్లుగా రూపొందించారు. కలెక్టర్ ఆమోదించిన తహసీల్దార్ సంతకంతోనే ఆర్డర్ రిలీజ్ అయ్యే విధానాన్ని గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు రూపొందించారు. ఇప్పుడు అలాంటి అధికారుల అభిప్రాయాలతోనే భూభారతి నిబంధనలను తయారు చేస్తే ఘోరంగా విఫలమయ్యే అవకాశం ఉంది. కనీసం అప్పీల్ వ్యవస్థ లేకుండా చేసిన పాపం అప్పటి ఐఏఎస్ అధికారులదే. రెవెన్యూ సిబ్బంది తప్పు చేసినా కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చే వ్యవస్థను అమలు చేసిన ఘనత సోమేష్ కుమార్ నాయకత్వంలోని పనిచేసిన అధికారులకు దక్కుతుంది.
ఇప్పుడు అలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటూ ప్రజామోదయోగ్యంగా రూల్స్ ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పేరొస్తుందంటున్నారు. 2 నెలలుగా అన్నీ బంద్. నల్లగొండ జిల్లాలో ఓ దరఖాస్తుదారుడు 2 నుంచి తన సమస్య పరిష్కరించాలని తిరుగుతున్నాడు. 2 సార్లు పంపిన రిపోర్ట్ని కలెక్టర్ రిజెక్ట్ చేశారు. ఆఖరికి మాడ్యూల్ మార్చి మళ్లీ అప్లై చేసుకోవాలంటే అదీ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ పంపి నెలన్నరైనా కలెక్టరేట్ అధికారులు కనీసం పరిశీలించలేదు. రిక్వెస్ట్ చేస్తే ఫైల్ చూసి పంపిన రిపోర్టులో తప్పులు ఉన్నాయి, సరిచేసి మళ్లీ పంపాలంటూ మండలానికి పంపుతున్నారు. ఇదేదో రిపోర్ట్ పంపిన రోజో మరుసటి రోజో చేయాలి, కాని 45 రోజుల తర్వాత చూసి మళ్లీ ఫైల్ని తిప్పి పంపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2 నెలలుగా తమ దరఖాస్తుకు పరిష్కారం లభించిందని చెప్పిన ఒక్క దరఖాస్తుదారుడు కూడా లేకపోవడం గమనార్హం. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతేనంటూ దాటమేత ధోరణిని అవలంబిస్తుండడం విడ్డూరం. వారి పరిధిలోనే పరిష్కరించే అధికారాన్ని పెట్టుకుని ఏండ్ల తరబడి తిప్పించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొందరు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులకు పరిష్కారాలు ఉన్నాయి. ఎవరు చేయాలో కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చాం, త్వరలోనే బదిలీ అయి మరో చోటికి వెళ్లిపోతామంటూ బహిరంగంగానే చెబుతున్న తహసీల్దార్లు ఉన్నారు. మరోవైపు భూభారతి పేరుతో అధికారులు కొన్ని నెలల నుంచి భూ సమస్యల దరఖాస్తులను పెండింగులో పెట్టారు. అప్లికేషన్ల స్టేటస్ తెలుసుకునేందుకు ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. అంతటా భూభారతి వచ్చేస్తుందంటూ కాలయాపన చేస్తున్నారు. నేను మీ రాశి మరో కురుక్షేత్రం న్యూస్లో మళ్లీ కలుద్దాం.